ఇక్కడున్న విగ్రహానికి సంబంధించి ఆవిష్కరించడానికి కానీ దీనికని మీరే ప్రధాన కారణం అనేది కూడా మేము వింటున్నాము. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. ఎందుకు వంగవీటి మోహన రంగా గారు అంటే మీకు అమితమైన అంత ఇష్టం? ఎందుకంటే యాక్చువల్గా రంగా గారి గురించి మేము చాలా చిన్న వయసు ఆయన చనిపోయినప్పుడు, కానీ ఆయన అతి చిన్న వయసులోనే చనిపోయాడు. ప్లస్ అతను రాజకీయాల్లో చాలా తక్కువ టైంలో ఉన్నా కానీ ఈ రోజున ఆయన లక్షల విగ్రహాలు పెడుతున్నారంటే అతను రాజకీయాలు ఇప్పుడు చాలామంది మంత్రులు చేశారు, లేకపోతే ఎమ్మెల్యేలు చేశారు, చాలా సుదీర్ఘకాలం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరిని గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే ఆయన రంగా గారు ఒక కులానికి కాకుండా అట్టడుగు ఒడిగిన కులాలన్నిటికీ కోసం ఆయన పోరాడాడు. కాబట్టి ఆయన స్ఫూర్తిదాయకంగా మేము తీసుకొని ఆయన స్ఫూర్తిదాయకంలో మేము నడవాలని మీ విగ్రహాలని ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పుడు ఇది ఒక చౌరస్తా ప్లేస్ లాంటిది. ఎందుకంటే ఇటు పక్కన ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, అమరావతి ఇవన్నీ కలుస్తున్న ఈ చోటు దగ్గరే మీరు ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు చేయడమైనా గతంలో కూడా చేశారా? మేము ఇంతకుముందు గతంలో నుంచి కూడా చేస్తూనే ఉన్నామండి కార్యక్రమాలు. రంగా గారి వర్ధంతి, జయంతి అన్నీ చేస్తూ ఉన్నాము. కాకపోతే ఈ విగ్రహం పెట్టిన తర్వాత ఇదే మొదటిది. అంతకుముందు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసాం. ప్రతి సంవత్సరం వర్ధంతికి అన్నదాన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. దీనికి సంబంధించి ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే పిలుస్తున్నారా? బడుగు బలహీన వర్గాలు ఉన్న అందరినీ మీరు పిలుస్తున్నారా? మేము అందరినీ పిలుస్తున్నామండి. బడుగు బలహీన వర్గాలు అందరినీ పిలుస్తున్నాం. కాపులు ఒక్కళ్ళని కాదు. ఆయన ఒక కాపు కులానికే చెందినవాడు కాదు. కాపు ఒక కులానికి చెందినవాడైతే ఈరోజు ఇన్ని విగ్రహాలు ఉండవు ఆయనకి. ఆయన ఇప్పటికి కూడా చనిపోయి 36 సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రతి ఒక్కళ్ళు అన్ని పార్టీలు, ఒక పార్టీ అని లేదు, ఆ పార్టీ అని ఈ పార్టీ లేదు, అందరూ ఆయన్ని నామస్మరణం చేస్తున్నారంటే ఆయన అన్ని కులాలకు చెందినవాడు కాబట్టి మేము అందరినీ పిలుస్తున్నామండి.